ఈరోజు మంగళవారం చతుర్థి తిథితో కలిసి వచ్చింది. దీన్ని భౌమ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని అంగారక సంకష్టహార చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. భౌమ చతుర్థి, అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా మంగళవారం చతుర్థి తిథితో కలిసి వచ్చిన రోజు భౌమ చతుర్థి సందర్భంగా ఈరోజు నదీ స్నానం విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది. అలాగే గణపతి ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. భౌమ చతుర్థి సందర్భంగా కందులు దానం ఇవ్వటం ద్వారా జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించుకున్న, సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేసినా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా అంగారకుడి అనుగ్రహము, కుజుడి అనుగ్రహము కలిగి కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిథి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. సంకష్టహర చతుర్థి అన్నింటిలోకి కూడా అంగారక సంకష్టహర చతుర్థికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఎవరైనా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించే వాళ్ళు మొట్టమొదటిసారిగా ప్రారంభించేటప్పుడు అంగారక సంకష్టహర చతుర్థి రోజు ప్రారంభించినట్లయితే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి జాతకంలో కుజదోషం వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తున్నా అవన్నీ తొలగింపజేసుకోవటానికి, రుణ బాధల నుంచి బయటపడటానికి, శత్రుబాధల్ని అధిగమించటానికి, భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో విజయం కలగటానికి అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. ఈరోజు పగడ గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. పగడ గణపతి అందుబాటులో లేని వాళ్ళు శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించండి. అయితే అంగారక సంకష్టహర చతుర్థి కాబట్టి తప్పకుండా ముడుపు కట్టండి. ముడుపు ఎలా కట్టాలంటే ఉదయం పూట నల్ల నువ్వులు కాసి నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో పసుపు, కుంకుమ, 3 గుప్పిళ్ళ బియ్యము, 2 ఎండు ఖర్జూరాలు, తమలపాకులు, వక్కలు ఇవన్నీ ఉంచి గణపతి దగ్గర ముడుపు కట్టండి. అలాగే పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ పగలు ఉపవాసం ఉండండి. సాయంకాలం పూట తలస్నానం చేసి చేతికి ఒక తోరం కట్టుకొని గణపతి పూజ ప్రారంభించండి. మర్నాడు మళ్ళీ ఉదయం స్నానం చేసి గణపతి పూజ చేసే వరకు ఆ తోరం చేతికి అలాగే ఉండాలి. అలాగే గణపతి పూజ ఎలా చేయాలంటే అంగారక సంకష్టహర చతుర్థి కాబట్టి 21 పత్రి పూజ, 21 పుష్ప పూజ 2 చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. అంటే 21 పత్రాలతో గణపతిని పూజించటం, 21 పుష్పాలతో గణపతిని పూజించడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. 21 రకాల పత్రులు అందుబాటులో లేకపోతే గరిక పోచలతోనే 21 సార్లు గణపతిని పూజిస్తూ గణపతి నామాలు చదువుకోండి. అలాగే రకరకాలైన ఎర్రటి పుష్పాలతో గణపతి నామాలు 21 నామాలు చదువుతూ గణపతిని పూజించండి. అలాగే అంగారక సంకష్టహర చతుర్థి రోజు తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే గణపతిని పూజించిన తర్వాత ఉదయం ముడుపు కట్టినటువంటి బియ్యంతో పొంగలి తయారు చేసి ఆ పొంగలి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు పంచిపెట్టాలి. దాంతోపాటు తప్పకుండా గణపతికి అర్ఘ్యాలు విడిచిపెట్టాలి. గణపతి దగ్గర గణపతిని స్మరించుకుంటూ నీళ్లలో అక్షింతలు పుష్పాలు కలిపి 12 సార్లు గణపతికి అర్ఘ్యం వదిలిపెట్టాలి. ఆ తర్వాత చంద్రుణ్ణి చూస్తూ పాలల్లో కొద్దిగా పుష్పాలు అక్షింతలు కలిపి ఆ పాలతో చంద్రుడికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతికి 12 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి, చంద్రుడికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదివినా విన్నా అద్భుత ప్రయోజనాలు చేకూరతాయి. ఈ విధి విధానాలతో అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని పూజించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే భౌమ చతుర్థి సందర్భంగా కుజదోష తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు.